వై ఇంజినియర్స్ ఆర్ జాబ్లెస్? అసలు ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఒకవేళ నువ్వు ఇంజినీరింగ్ చేస్తూ ఉంటే నీకు ఎప్పుడన్నా ఒక భయం వేసిందా? అసలు నేను ఒకవేళ జాబ్లెస్ అయితే ఏమవుతుంది? లేదా నేను ఇంజినీర్ అయ్యాక నేను అసలు ఇంజినీరింగ్ జాబ్సే నాకు రాకపోతే ఎలా? లేదా మన పేరెంట్స్ ఒక జస్టిఫికేషన్ అడుగుతారు. నువ్వు ఇంజినీర్ కదా! నీకు ఏ స్కిల్స్ వచ్చు? లేదా జాబ్ మార్కెట్‌లో అసలు ఏ స్కిల్స్ వాళ్ళు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు యాస్ ఎన్ ఎంప్లాయర్? లేదా యాస్ వి బీయింగ్ ఎన్ ఎంప్లాయ్ మనకసలు ఏ స్కిల్స్ రావాలి? జస్ట్ నాకు ఇంజినీరింగ్ అయిపోయి ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందా? ఒక సీఎస్ఈ స్టూడెంట్ కంప్యూటర్ లేకుండా కంప్లీట్ 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాడు. హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఒక మెకానికల్ స్టూడెంట్‌కి కనీసం డైనమిక్స్ లేదా ఆ డ్రాయింగ్స్ ఫోర్త్ ఇయర్ అయిన తర్వాత అసలు ఆ సబ్జెక్ట్ పేర్లే గుర్తురావు. ఒక ఈసీఈ స్టూడెంట్‌ని తీసుకోండి, లేదా ఒక సీఎస్ఈ స్టూడెంట్‌ని తీసుకోండి. మీకు చేసిందే కంప్యూటర్ సైన్స్ కదా! ఎంతవరకు కోడింగ్ వచ్చు అంటే, ఇట్స్ లైక్ నాకు 10 ఆర్ 15% వచ్చు. జస్ట్ మాకు బేసిక్స్ నేర్పిస్తారు ప్రతి సబ్జెక్ట్‌లో. బట్ వై ఈజ్ దిస్? దీనివల్లేనా జాబ్‌లెస్ ఇంజినీర్స్ అనేది? హూమ్ షుడ్ వి బ్లేమ్? స్టూడెంట్స్‌నా? కాలేజెస్‌నా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ డిస్కస్ ఫర్దర్ మోర్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pawan. ఆల్రైట్, మనం ఎంతోమంది ఇంజనీర్స్ ఆర్ జాబ్లెస్ అని చెప్తున్నారు, మనం వింటున్నాము, చూస్తున్నాం కూడా. ఎందుకంటే ఐ బీయింగ్ అన్ ఇంజనీర్ 2022 గ్రాడ్యుయేట్ అయి ఉండి లిటరలీ మా నా నా సర్కిల్లో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ దే ఆర్ స్టిల్ జాబ్లెస్. లిటరలీ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. కోడింగ్స్ నేర్చుకున్నారు, బయట ఇన్స్టిట్యూట్స్‌లో నేర్చుకున్నారు, కాలేజ్ వాళ్ళకి చాలా నేర్పించింది. బట్ స్టిల్ వై దే ఆర్ జాబ్లెస్? నేను 2022 బ్యాచ్ గురించి చెప్తున్నా. మా సూపర్ సీనియర్స్ ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు, దెన్ అప్‌కమింగ్ రీసెంట్‌గా గ్రాడ్యుయేట్ అయినోళ్ళు 23 బ్యాచ్, 2024 బ్యాచ్ అండ్ 2025 బ్యాచ్ రైట్ నౌ. సో ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ బ్యాచెస్ ఫ్రమ్ 21-25 స్టిల్ ఖాళీగున్నారు. దేనివల్ల? ఎవరినన్నంటే ఏదన్నా ఎవరినేం అడిగినా గానీ జస్ట్ ఆ స్టూడెంట్‌ని బ్లేమ్ జేయడం, లేదా ఇప్పుడు నాకే జాబ్ లేదు అనుకోండి సపోజ్, నన్ను బ్లేమ్ జేస్తారు. నీకు ఆ స్కిల్ సెట్ లేదు అని. బట్ ఆ స్కిల్ సెట్ ఎవరు నాకు నేర్పియాల్సింది? సీ, మన పేరెంట్స్‌కి లెట్స్ కన్సిడర్ ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే మైట్ బీ హ్యావింగ్ 50% నాలెడ్జ్. ఇఫ్ దే ఆర్ నాన్ ఎడ్యుకేటెడ్ ఒక 0% నాలెడ్జ్ ఉంటుంది. సో, దే ఆర్ ట్రస్టింగ్ కంప్లీట్‌లీ ఆన్ అవర్ కాలేజ్. నౌ నేనసలు తిప్పి తిప్పి కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అంటే, మీరు కాలేజ్ దగ్గరికెళ్ళి కాలేజ్‌ని బ్లేమ్ చేస్తే వాళ్ళు స్టూడెంట్స్‌ని అంటారు కదా! సో, వై కాంట్ వి బ్లేమ్ దెమ్? నేను లిటరల్లీ ఐ డోంట్ మైండ్ బ్లేమింగ్ బికాస్ ఐల్ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అండ్ జెన్యూన్‌లీ. మనం కొంచెం రివైండ్ చేసి ఒకసారి నా స్కూలింగ్ డేస్ గురించి మాట్లాడతాను. వెన్ ఐ వాస్ ఇన్ మై స్కూలింగ్ డేస్ నేను 7థ్ క్లాస్ వరకు లిటరల్లీ నేను సెయింట్ మార్టిన్స్ హై స్కూల్‌లో నా స్కూలింగ్ కంప్లీట్ చేశాను. పోస్ట్ థట్ నేను నారాయణకి చేంజ్ అయ్యాను. ఎందుకు చేంజ్ అయ్యామంటే డ్యూ టు సమ్ రీజన్స్ వి చేంజ్డ్. అండ్ మా ఫాదర్ అస్సలు ఇష్టం లేదు నేను ఈ స్కూల్‌కి చేంజ్ అవ్వడం. ఎందుకో హీ నెవర్ డిస్కస్డ్ బట్ అగైన్ హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. నౌ అది ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఎందుకు అసలు లేదు అనడానికి నాకు 2 ఇయర్స్ పట్టింది అది తెలియడానికి. ఆ ఆన్సర్ ఏంటి అంటే ఇంగ్లీష్. నేను 7థ్ వరకు ఉన్నప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడిని. ఎందుకు అంటే మా స్కూల్‌లో అది మ్యాండేటరీ. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోతే నీకు పనిష్మెంట్ లిటరల్లీ హాఫ్ డే నిన్ను బయట ఉంచేయడం, క్లాసెస్‌కి అలౌ చేయడం ఇంత స్ట్రిక్ట్ ఉంటది. కమింగ్ టు నారాయణ, ఐ డోంట్ మైండ్ టెల్లింగ్ దిస్ బికాస్ ఎవ్వరైనా అగ్రీ చేస్తారు దీనికి. ఒక్కడు ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. లిటరల్లీ ఒక్కడు కూడా మాట్లాడాడు. ఈ పక్కన కూర్చున్నవాడు మాట్లాడాడు. స్టేజ్ మీద వచ్చి చెప్పే సర్స్ కూడా మాట్లాడారు. మ్యామ్స్ కూడా మాట్లాడారు. ఐయామ్ ఫ్రాంక్ విత్ దిస్. లిటరల్లీ మా ఫాదర్ నా ఇంగ్లీష్ పోతుందని మా కాలేజ్‌కొచ్చి కంప్లెయింట్ ఇచ్చారు మరి. సో, ఐ డోంట్ మైండ్ టెల్లింగ్ దిస్ థింగ్. ఎందుకంటే నేను అదే కాదు కదా! దాని తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య. గాయబ్. ఇంగ్లీష్ అన్న పదానికి ఒక 100 మీటర్ల దూరంకొచ్చాం మేము. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇట్ డజంట్ మ్యాటర్ అక్కడ వాళ్ళు ఎంతవరకు నువ్వు పుష్ చేయడం, బట్టి కొట్టేయడం తప్ప నథింగ్ చేంజెస్ రైట్. నౌ యాహ్! కీపింగ్ ఇంగ్లీష్ గురించి కొంచెం పక్కన పెట్టేస్తే ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా. ఎందుకు అన్నది తర్వాత చెప్తానిప్పుడు. నౌ కమింగ్ టు ద ఇంజినీరింగ్ కాలేజెస్. సీ మోస్ట్‌లీ ఇంజినీరింగ్ అన్నది మనం ఎప్పటినుంచో వింటున్నాం. ఇట్స్ ఎ ప్రాక్టికల్ లెర్నింగ్ అంటారు. బట్ ఎంతవరకు ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంది మనకి? డెఫినెట్‌లీ నాట్. 4 ఇయర్స్‌కి కలిపి హార్డ్లీ వీక్ ఒక ల్యాబ్ ఉంటుంది. రైట్? వీక్ ఒక ల్యాబ్. అంటే మనం 6 డేస్ కాలేజ్‌కెళ్తుంటే
సిక్స్త్ డే మనకి ల్యాబ్కి పిలిచి ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ కూర్చోబెట్టి వాటి గురించి జస్ట్ చూపిస్తున్నారు. చూపించేదేమో 2 అవర్స్, దాని గురించి చెప్పేదేమో 12 అవర్స్. ఇది అసలు లాజిక్ ఎలా ఉంటుంది చెప్పండి? అది వదిలేసాను, సిఎస్సి స్టూడెంట్నే తీసుకోండి. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్, బట్ నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు సిఎస్సి స్టూడెంట్స్, వేర్ సి అని ఒక చాప్టర్ చెప్తారు, కథం అయిపోయింది. అసలు దాని గురించి ప్రాక్టికల్ కూడా చేయరు వీళ్ళు, ఏదో లైట్ పైన చేస్తారు. నౌ ఇలాంటి వాళ్ళు లిటరలీ బయటకు ఎందుకు వస్తున్నారు, లేదా బయటకు వచ్చి ఇంజనీరింగ్ అయ్యాక నాకు జాబ్స్ లేవు అంటే ఎందుకు ఉంటాయి? ఫస్ట్ థింగ్, ఆ కాలేజ్ వాళ్ళే మనకు డిగ్రీ ఇస్తున్నారు, ఆ కాలేజ్ వాళ్ళే మనల్ని సర్టిఫై చేస్తున్నారు యాజ్ ఎ ఇంజనీర్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బుక్స్, వాళ్ళు చెప్పే ఆన్సర్స్, వాళ్ళు చెప్పే క్వశ్చన్సే మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో రాస్తున్నాం, పాస్ అవుతున్నాం, వస్తున్నాం. బట్ దిస్ ఇంజనీరింగ్ డిగ్రీ డజంట్ మ్యాటర్, అవసరమే ఉండదు. నేను లిటరలీ చెప్తున్నాను, ఎందుకంటే అది జస్ట్ లైక్ ఒక వ్యాలిడ్ ఐడెంటిటీగా చూస్తున్నారు మనల్ని. ఒక ఆధార్ కార్డ్ ఎట్లానో అట్లా నీకు జాబ్ రావాలంటే ఒక డిగ్రీ ఉండాలి అని చూస్తున్నారు తప్ప నుంచి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ బెటర్ స్కిల్స్. మరి ఆ స్కిల్సే నేర్పించి పంపించవచ్చు కదా బయటకి, అది ఎందుకు లేదు? అది కాకుండా మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే టాప్ ఎంఎన్సీస్లో దే వాంట్స్ టు హైర్ ఫన్ టైర్ 1 యూనివర్సిటీ, టైర్ 2 యూనివర్సిటీ, టైర్ 3 అసలు ఉండనే ఉండదు. మీరే టైర్ 1లో బాగా చెప్తారు, టైర్ 2లో బాగా చెప్తారు, టైర్ 3లో బాగా చెప్పారు అన్నప్పుడు అసలు ఆ కాలేజెస్ని ఎందుకు ఉంచుతున్నారు? మరి మీరు సింపుల్ లాజిక్ మీరే బైఫర్కేట్ చేస్తున్నారు, టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అని. ఓకే, మరి అలా టైర్ 3లో ఎడ్యుకేషన్ బాగుండదు, అందుకే మేము అక్కడి నుంచి హైర్ చేసుకోము అనుకున్నప్పుడు అసలు ఆ కాలేజెస్ ఎందుకు ఉండాలి? పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు? రైట్, ఎందుకంటే ఆబ్వియస్గా రైట్, కాలేజెస్ ఉంది, యాజ్ ఏ స్టూడెంట్ నాకు అక్కడ ఫీజు తక్కువ కాబట్టి నేను జాయిన్ అవుతున్నాను. ఐ కాంట్ బేర్, మై ఫ్యామిలీ కాంట్ బేర్ 10-15 lakhs. సో ఐఎమ్ గెటింగ్ ఏ కాలేజ్ సీట్ ఫర్ 2.5 lakh ఓవర్ దేర్. ఐ కెన్ బేర్ దట్, ఐఎమ్ పేయింగ్ ఫర్ దట్. సో టైర్ 3 నుంచి వచ్చావు నువ్వు, నేను నిన్ను హైర్ చేసుకును అంటే అప్పుడు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలి కదా. టైర్ 1 కాలేజ్లో ఒకలాంటి ఎడ్యుకేషన్, టైర్ 3 కాలేజ్లో ఒకలాంటి ఎడ్యుకేషన్. ఇట్స్ లైక్ యూ పీపుల్ ఆర్ బైఫర్కేటింగ్, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మీఓడేం నేర్చుకోలేదు, మీఓడేం స్కిల్ నేర్చుకోలేదు అంటే యూ పీపుల్ ఆర్ టెలింగ్ మేమైతే ఇంతే నేర్పిస్తాము, వాట్ ఎవర్ స్కిల్స్ యూ నీడ్ టు లెర్న్ బై యువర్ ఓన్. దట్ ఈస్ వాట్. సో జస్ట్ థింక్, నువ్వు ఒకవేళ ఇంజనీర్ అయితే మీ కాలేజ్ నేర్పించినా నేర్పించకపోయినా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ టైం. మీ బీటెక్ ఆ కాంపౌండ్ ఉంటుంది చూసారా, ఆ కాంపౌండ్లో ఉన్నంత వరకు యు ఆర్ ఇన్ ఎ సేఫ్ హ్యాండ్స్. లిటరలీ మనకి ఈ స్కిల్స్ నేర్పించకపోవచ్చు, బట్ అగైన్ వాల్యూ ఇన్ఫర్మేషన్ చాలా 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 నేర్చుకోవచ్చు అక్కడి నుంచి. అండ్ ఆల్సో దే ఆర్ ద వన్ హూ హెల్ప్స్ us టు గెట్ ఏ జాబ్, టు ఫైండ్ ఎ రైట్ పాత్. సో కాలేజ్ని నేను కంప్లీట్గా బ్లేమ్ చేయట్లేదు, బట్ అగైన్ 75% ఆఫ్ ద బ్లేమ్ నీడ్ టు గో ఆన్ కాలేజ్, 25% నీడ్ టు కమ్ ఆన్ స్టూడెంట్. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఎవ్రీ పాయింట్, అందరికీ కాదు, అందరికీ వర్తించదు ఇది. ఎవరికైతే లిటరలీ చాలా హార్డ్ వర్క్ చేసి కాలేజెస్లో నేర్చుకుందాం, కాలేజ్ని నమ్మి బయటకు మార్కెట్లోకి వస్తున్న వాళ్ళకే. ఎంతవరకు నేను టైంపాస్ వెళ్ళి నేను అసలు క్లాసెస్ అటెండ్ అవ్వను, ఒక్క ల్యాబ్ కూడా అటెండ్ అవ్వను, నేను బంక్లే కొడతాను అని లాస్ట్కి వచ్చేసరికి నా జాబ్ రాలే కాలేజ్ వల్ల అంటే, బాబు పిచ్చ లైట్, నువ్వు లైటే తీసుకో కంప్లీట్లీ, కాలేజ్ని బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళైనా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన, వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వాలన్నా దే వాంట్ అవుట్పుట్ ఫ్రమ్ అస్, రైట్? మనం చదువుకోవాలి, మనకు జాబ్స్ వస్తేనే ఆ కాలేజ్ కన్నా ఆ నేమ్ పెరుగుతుంది, ఆ ఫేమ్ వస్తుంది. సో దే డూ దేర్ బెస్ట్. ఇట్స్ జస్ట్ దట్ ఆ సిస్టమ్ అన్నది కొంచెం ఖరాబ్ ఉంది, అండ్ ఇట్స్ ఒప్పుకోవాల్సిందే ఇది. ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే టైర్ 1కి వస్తుంది అంటున్నారు. సరే, నేను ఇక్కడ మిస్ అయ్యాను, టైర్ 2కి వెళ్ళాను, మైట్ ఇక్కడ మిస్ అయ్యా, టైర్ 3కి వెళ్తున్నాను. టైర్ 3 వచ్చిన వల్ల అసలు మేము హైరే చేసుకోము అంటే ఇస్ ఇట్ సంథింగ్ లాజికల్? ఎందుకంటే టైర్ 1 వాడికి అదే డిగ్రీ వస్తుంది, టైర్ 3 కాలేజ్ వాళ్ళకి కూడా అదే ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్లీజ్ డు లెట్ మీ నో ఒకవేళ నీకు తెలిస్తే. అండ్ ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, ఐ ఎక్స్పెక్ట్ ఏ సబ్స్క్రైబ్ ఫ్రమ్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.